ప్రియమైన సోదరులారా, సాతాను గాల ద్వారా అపవిత్రమైనటువంటి సుఖాలు, సౌకర్యాలు, డబ్బు ఇవన్నీ 3 నాళ్ళు ముచ్చటగానే మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతాయి, రెక్కలొచ్చి ఎగిరిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ బ్రతుకులు త్రాగుబోతులై నడి రోడ్లో పడి ప్యాకెట్గాళ్ళై, భార్య ఒక పక్కన వెళ్ళిపోయి, పిల్లలు ఒక పక్కన వెళ్ళిపోయి, చెట్టుకొకరు పుట్టుకొకరైపోయి జీవితం అంతా కుక్కలు చింపిన ఇస్తరలాగా మారిపోద్ది జీవితం అంతా. కొన్ని కుటుంబాలు మీరు చూస్తూ ఉండండి, 2-3 సంవత్సరాల క్రితం కలకల్లాడతాయి. అయితే తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత చూస్తే ఆ ఇళ్లు పాడైపోయి ఆ ఇంటి మీద జిల్లేడు చెట్లు మొలుస్తాయి, ముళ్ళ కంపలు పెరుగుతాయి. శాపం. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు సాతానుగాడు. వచ్చి ఈ లోకంలో ఉన్న మహిమంతా నీకు ఇచ్చేస్తాను, నాకొకసారి దండం పెట్టి. సాతానుగాడు చూడండి ఎక్కడికి వెళ్ళాడు, యేసయ్య దగ్గరికే వెళ్ళాడు. మీ దగ్గరికి రావడం పెద్ద కార్యమా? మీరు యేసయ్య కంటే పెద్దలా? యేసయ్య దగ్గరికి వచ్చి, ఇదిగో చూసావా మహిమ, చూసావా నా మహిమ, ఈ భూలోకమంతా నాకు ఇవ్వబడింది, ఈ భూలోకమంతా నాదేను, ఒక్కసారి దండం పెట్టి. ప్రభువు తెలుసు వీడి ద్వారా వచ్చే ఆశీర్వాదం, వీడి ద్వారా వచ్చే మహిమ అది 3 నాళ్ల ముచ్చట, గనక ఇది శాశ్వతమైంది కాదో తెలిసి, సాతాను నీ ప్రభువు నీ దేవుడినైనా నన్ను నా కాళ్ళు మొక్కి వెళ్ళి నిన్ను నేను అక్కడమా. చూసారండి, శపించబడిన సాతాను గాడికి సిగ్గు కూడా ఉండదు. ఎవరి దగ్గర పోయి ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు ఆడికి. ఇప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చాడు అనుకో, మనం ఒకవేళ పడిపోవచ్చు. మరి ఎవరి దగ్గర పోయి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు, ఆడికి సిగ్గే ఉండదు. ఎర్ర కుక్క అంటే ఎంతాలే అంటాడు, మళ్ళీ ఆడు నిలబడతాడు. ఆడు సిగ్గు ఎదులేనాడు. యేసయ్య దగ్గరికే వెళ్ళాడంటే ఆడు ధైర్యం చూడండి. అలాగే మీ దగ్గరికి వస్తాడు, బ్రాండీ షాప్ పెట్టమని, గుడిదో కట్నం వస్తుందో చెయ్యే, పెళ్ళే, నీ అప్పులు తీరిపోతాయి అంటాడు. అది గుడిదో కట్నం వస్తుంది చెయ్యి అంటాడు. వీళ్ళు కట్నాలు ఆశించి ఆ డబ్బు తీసుకుని వచ్చి కొడుకు జీవితాన్ని చిన్నమందరూ చేసి వాళ్ళ జీవితాన్ని శాపంగా మార్చుకుంటారు. ఎక్కడొస్తే ఏమైంది, డబ్బు తీసుకురా. ఈ మధ్య నేను చెప్పకూడదు కానీ మరి చెప్పాలనిపిస్తుంది. ఈ మధ్య ఏమైంది తెలుసా, ఒక చర్చిలో ప్రార్థన మందిరంలో లైట్లు లేవు. ఒక కరెంటు పనిచేసి ఆయన్ని అడిగాడంట. ఈయన పోయి మాకు కొంచెం లైట్లు సహాయం చేయండి అని. మా చర్చిలో లైట్లు సహాయం చేయమని అడిగాడు.